ఇక్కడ ఇంకో విషయం ఏంటంటేనండి, ఇప్పుడు మనం చెప్పంగానే అతి తెలివి బ్యాచ్ అంతా ఇప్పుడు కింద కామెంట్లో వస్తారు. బీజ మంత్రం ఉండిద్ది, బీజ మంత్రం అనేటువంటి దాన్ని గురువు లేకుండా పలకూడదు, అది ఇది అంటారు. అరే చూడండి, అతి తెలివి బ్యాచ్ మూర్ఖులారా, ఇదే చెప్తున్నాను, అతి తెలివి మూర్ఖులారా, ఓకేనా. బీజ మంత్రం అనేటువంటి దాన్ని గురువుతో సంబంధం లేకుండా మనం చదవచ్చు, ఏమీ కాదు. మీకు అంతగా భయం ఉంటే కనుక సింపుల్గా ఒక శివాలయానికి ఎక్కడికి వెళ్ళండి, వినాయకుడి దగ్గరికి వెళ్ళండి, వినాయకుడికి గరికను అర్పించి నాకు గురువు ఉపదేశం చేసేటువంటి గురువు దొరకలేదు కాబట్టి నిన్నే నేను గురువుగా భావించి నేను ఈ ఏదైతే బీజ మంత్రం ఉన్నానో ఈ బీజ మంత్రాన్ని ప్రతిరోజు నేను జపిస్తున్నాను. సో ఒక గురువుగా నువ్వు నాకు సహకరించని వినాయకుడికి గరిక అర్పించండి, చిన్న బెల్లం ముక్క పెట్టండి, దండం పెట్టుకోండి, ప్రదక్షిణ చేయండి, రండి. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టండి బీజ మంత్రం. చూడండి, చాలా చోట్ల బీజ మంత్రాలు అంటే మంత్రం యొక్క జ్ఞానాన్ని, యంత్రం యొక్క జ్ఞానాన్ని, శాస్త్రం యొక్క జ్ఞానాన్ని జనాలకి అందకుండా వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయటానికి కేవలం కొంతమంది గుప్పిళ్లలో మాత్రమే శాస్త్రాన్ని పెట్టుకోవటానికి తీసుకొచ్చినటువంటి పిచ్చి పిచ్చి పనికిమాల రూల్స్ అండి ఇవన్నీ కూడా. సో భగవంతునికి మించిన గురువు ఎవ్వడూ లేడండి, భగవంతునికి మించిన గురువు ఎవ్వరూ లేరు, ఓకేనా. భగవంతుడే గురువులకే గురువు ఆయన. కాబట్టి మీరు సింపుల్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి, వినాయకుడి దగ్గరికి వెళ్ళండి, గరికి ఇవ్వండి, చిన్న బెల్లం మొక్క పెట్టండి, జస్ట్ సింపుల్గా నేను పలానా మంత్రం చదవాలనుకుంటున్నాను, నాకు గురువు దొరకలేదు, మీరే నాకు గురువు, నేనే మీ దగ్గర నుంచి ఉపదేశం తీసుకుంటున్నాను అని చెప్పేసి ఆ మంత్రాన్ని అక్కడ 108 సార్లు చదవండి, ఇక ప్రతిరోజు చదివేసేయండి.